శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఏ వ్యక్తికైనా ఒక కార్యాన్ని సాధించాలి అంటే దానికి కొన్ని పనిముట్లు అవసరం అవుతుంది. ఇవాళ మనం కొన్ని స్పిరిచువల్ టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. దీనికి ఒక సుందరమైన కథతో మనం మొదలు పెడదాం. బౌద్ధ ధర్మంలో జెన్ మాస్టర్స్ అని ఉంటారు. వాళ్ళు బౌద్ధ భిక్షువులని మనం కామన్గా అంటూ ఉంటాం. జపాన్ దేశంలో ఒక చాలా గొప్ప బౌద్ధ భిక్షకులు ఉన్నారు. వారి ఖ్యాతి అంతర్జాతీయంగా వారు ప్రఖ్యాతిగాంచారు. గ్రీసుకు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అసలు ఈ బౌద్ధ భిక్షువులు ఎందుకు ఈయన ఇంత ప్రఖ్యాతిగాంచారు, ఈయన దగ్గర ఏముంది, ఈయన దగ్గర నుంచి నేను నాలెడ్జ్ సంపాదించాలని అప్పట్లోనే గ్రీసు దేశం నుంచి పడవ మీద కష్టపడి జపాన్ చేరుకున్నారు. జపాన్ చేరుకుని జెన్ మాస్టర్ గారిని కలిశారు. కలిసి, స్వామీజీ మీరెంతో జ్ఞానవంతులు అని నేను విన్నాను, మీ జ్ఞానాన్ని నేను పొందాలనుకుంటున్నాను, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడుగుతాడు. అడిగితే తప్పకుండా బాబు, అయితే ఆ దేశంలో సంప్రదాయం ఏంటంటే అతిథులు ఎవరు వచ్చినా వాళ్ళకి టీ ఇస్తారనమాట. మీరు కూడా నాతో పాటు టీ స్వీకరించండి అని చెప్తే టీ తీసుకొస్తారు. ఇద్దరు ఎదురుగుండా 2 కప్పులు పెడతారు. ఒక టీ పాట్లో టీ తీసుకొస్తారు. బౌద్ధ భిక్షువులు ఏం చేస్తారు, ఆ గ్రీక్ ఫిలాసఫర్ కప్పులో టీ పోయడం ప్రారంభిస్తారు. పోస్తూనే ఉంటారు. కప్పు నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత కూడా ఈయన ఇంకా పోస్తూనే ఉన్నారు, ఆపటమే లేదు. ఇంకొంతసేపటికి ఆ గ్రీక్ ఫిలాసఫర్ అంటారు, స్వామీజీ ఏంటి మీరు ఏమన్నా సమాధిలోకి వెళ్ళిపోయారా ఏంటి, మీకు కనిపించటం లేదా, ఆ కప్పు నిండిపోయింది, ఇంక అందులో ఏమన్నా పోస్తే పట్టట్లేదు అని. అప్పుడు బౌద్ధ భిక్షువులు చిరునవ్వుతో అంటారు, నీ బ్రెయిన్ కూడా ఇప్పుడు అలాంటి టీ కప్పుతోలాగే ఉంది. అది ఫుల్గా నిండిపోయి ఉంది. దాన్ని నువ్వు ఖాళీ చేసినప్పుడే నేను చెప్పింది ఏదైనా నీకు అర్థమవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆయనకి తన యొక్క అహంకారం యొక్క భంగన జరిగింది. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం వచ్చేసరికి చాలా క్వశ్చన్స్తో మొదలవుతాం మనం. ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, అమ్మో ఇది అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, అమ్మో మా ఫ్రెండ్స్ ఏమైనా ఏడిపిస్తారేమో, కొంతమందికి ఈ భయం కూడా ఉంటుంది, అవహేళన చేస్తారేమో అని. కాబట్టి బ్రెయిన్ అంట ఆ ఫిల్డప్ కప్ లాగా అయిపోతుంది. సో ఇంకప్పుడు కొత్తగా ఎవరన్నా ఏమన్నా చెప్పినా సరే ఆ బ్రెయిన్లోకి ఎక్కదు. అందుకనే శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు, అన్నిటికన్నా ముఖ్యమైన సమర్పణ బుద్ధి యొక్క సమర్పణ. భగవంతుడికి ఏం కావాలి? శివలింగానికి దేంతో పూజ చేస్తారు? బిల్వపత్రాలు, మారేడు దళాలతో పూజ చేస్తారు. మామూలు జలం వేస్తాం మనం. అంటే భగవంతుడికి ఎక్స్టర్నల్ విషయాలు అవసరం లేదు. ఆయనకి కావలసినటువంటిది ఏంటి? నా పిల్లలు, నా సంతానం వారి మనసుని బుద్ధిని ఎంతగా నాపై సమర్పణ చేశారు అని. సరెండర్ యువర్ ఇంటెలెక్ట్ టు దట్ నాలెడ్జ్. ఆ జ్ఞానాన్ని నేను అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ తపనకి, ఆ కుతూహలానికి బుద్ధిని సమర్పించాలి. ఇదే విషయంలో స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన జీవిత వృత్తాంతం ఉంది. స్వామీజీ గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన వెరీ వెరీ ఇంటెలిజెంట్, హైలీ ఇంటెలిజెంట్. ప్రతిదీ తర్కమే. ఒకసారంట ఆ ఊర్లో వాళ్ళున్న గ్రామంలో ఓ చెట్టు మీద దెయ్యం ఉంది అని ఎవరో చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదంట. అప్పటికి ఇంకా బాలకుడే కాబట్టి నరేంద్రనాథుడు అనేవారు. అప్పుడు నరేంద్రనాథుడు ఆ చెట్టు మీద దెయ్యం లేదని ప్రూవ్ చేయడానికి 24 గంటలు ఇలా చెట్టు మీద ఉన్నాడు. ఆయనకేమీ కాలేదు, హాయిగా చెట్టు మీద ఉన్నాడు. అప్పుడు దిగొచ్చి గ్రామస్తులందరినీ పిలిచి చెప్పాడంట, మీరందరూ ఆళ్ళు వీళ్ళు ఎన్న మాటలు బట్టి మీరు భయపడిపోతున్నారు, నేను 24 గంటలు చెట్టు మీద ఉన్నాను, నన్ను ఏదేమో పోన్లేదు, నాకు ఏ హాని జరగలేదు అనేసి. అంటే అంత చిన్న వయసు నుంచి కూడా ఆయన ప్రూఫ్ లేనిదే దేన్ని నమ్మేవాడు కాదు. కానీ ఆయనలో భగవంతుడి గురించి అనేక ప్రశ్నలు ఉండేవి. అందరి దగ్గరికి తిరిగేశాడు, అన్ని మతాలు, ధర్మాలు, గ్రంథాలు చదివేశాడు. కానీ ఎవ్వరూ కూడా భగవంతుని చూపెట్టట్లేదు.
ఇగో ఈయన భగవంతుడిని ఎవరూ చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఎవరో కలకత్తాలో రామకృష్ణ పరమహంసులను ఉన్నారు, ఆయనే నిన్ను ఆన్సర్ చేయగలరు, వెళ్ళి ఆయన దగ్గరికి అని అన్నారు. నరేంద్రనాథుడు వెళ్తారు. వెళ్ళి తలుపు కొట్టగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు భగవంతుడిని చూసారా? మీరు చూసి నాకు చూపిస్తానంటేనే నేను లోపలికి వస్తాను అంటారు. అప్పుడు రామకృష్ణుల వారు అంటారు, నిన్ను నేను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా నేను భగవంతుని చూశాను అని అంటారు. దానికి అవాక్కైపోతారు స్వామీజీ నరేంద్రనాథుడు. కానీ ఆయన్ని చూడాలనేటువంటి తపన క్షణక్షణం నీలో అగ్నిలాగా ప్రజ్వలితం అవ్వాలి. భగవంతుణ్ణి చూడాలి అన్న తప్ప ఇంకా నీకు ఏ కోరిక, ఏ థాట్, ఏ ఆలోచన కూడా నీ మనసు బుద్ధిలో ఉండకూడదు. ఆ తపన అంతగా నీలో అగ్నిలాగా ఎప్పుడైతే ప్రజ్వలితం అవుతుందో భగవంతుని తప్పకుండా అనుభూతి అవుతాడు అనేసి. అప్పుడు స్వామీజీ గారు తన కంప్లీట్ ఇంటెలెక్ట్ని సరెండర్ చేశారు. అది చాలా ముఖ్యం. ఓ 100 పుస్తకాలు చదివి గంటల తరబడి సంస్కృతంలో ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన ఏ వ్యక్తి అతను మంచి విద్యావంతుడు. దట్ డజంట్ మీన్ వాళ్ళు మంచి ఆధ్యాత్మికవేత్తలని కాదు. మంచి విద్యావంతుడికి మంచి ఆధ్యాత్మికవేత్తకి చాలా తేడా ఉంది. ఫిజిక్స్లో కూడా దేర్ ఆర్ 2 branches ఆఫ్ ఫిజిక్స్. వన్ ఈజ్ కాల్డ్ థియరటికల్ ఫిజిక్స్, వన్ ఈజ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. థియరటికల్ ఫిజిక్స్ అంటే వాళ్ళు కేవలం చదువుతారంతే. కానీ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ వాళ్ళు ఆ ఫిజిక్స్ యొక్క లాస్ని తీసుకుని వాళ్ళు వస్తువుల్ని కనిపెడతారు, పరికరాలను కనిపెడతారు. ఇప్పుడు ఇస్రో మూన్ దాకా ఎలా పంపించింది శాటిలైట్ని? ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫిజిక్స్. ఆ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ని అన్నీ కలిపి వాళ్ళు Chandrayaan-3ని డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా డిజైన్ చేయడం మూలన మనం ఎప్పుడూ ఎళ్ళని చూడని చంద్రుడిపై కూడా ఆ Chandrayaan-3 వెళ్ళగలిగింది. అలాగా శాస్త్రాలు చదివిన వారు శాస్త్రవేత్తలు అవుతారు, విద్యావంతులు అవుతారు, మహామేధావులు కూడా అవ్వచ్చు. కానీ ఒక జ్ఞానికి విద్యావేత్తకి చాలా తేడా. కాబట్టి ఆధ్యాత్మికతకి ఫస్ట్ కావలసినటువంటి గుణము సమర్పణ బుద్ధి. నాకేమీ తెలీదు, నేను తెలుసుకోవాలి. రెండవది, ఏది గుడ్డిగా నమ్మద్దు. ఒకళ్ళు చెప్పారని అయితే అస్సలే నమ్మద్దు. ఇప్పుడు మీరు మానసాలో వింటున్నవి కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వీటిని ఆచరించి అది మీరు లైఫ్లో మీకు ఉపయోగపడింది, ఎస్ దీనివల్ల నాకు నిజంగానే లాభం కుదిరిందంటేనే మీరు నమ్మండి. సింహాచలం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహాపుణ్యక్షేత్రం. ఒకసారి ఆ సింహాచలం దర్శనానికి వెళ్ళడం జరిగింది. మెట్ల దగ్గర నిల్చుంటాం కదా, మెట్లెక్కి వెళ్తాం మనం స్వామీజీ దగ్గరికి. ఆ మెట్ల మీద వాళ్ళు ఏం చేశారంటే మంచి మంచి కొటేషన్స్ రాశారు. అందులో ఒక కొటేషన్ నాకు చాలా బాగా గుర్తుంది. అది ఇంగ్లీష్లో ఉంది. ప్రేయర్ మీన్స్ ఆస్కింగ్ గాడ్, బట్ మెడిటేషన్ మీన్స్ లిస్నింగ్ టు గాడ్. ప్రార్థన అంటే భగవంతుణ్ణి యాచించడం, కానీ మెడిటేషన్ అంటే ఆయన చెప్పేది వినడం. అది రెండిటికీ తేడా. కాబట్టి ఆధ్యాత్మికతలో మనం ఎంత ముందుకు వెళ్ళాలో మెడిటేషన్ అంతగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి రెండవ క్వాలిటీ ఆధ్యాత్మికవేత్తకు కావాల్సినటువంటిది సైలెన్స్, మౌనం యొక్క అభ్యాసం. ఎందుకంటే మన ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎక్కువలో ఎక్కువగా 2 విషయాల్లో మనం వేస్ట్ చేస్తాం. ఒకటి వాచ, మాట్లాడే దాంట్లో, రెండోది అరిగించుకునే దాంట్లో. సో ఒకటి జీర్ణ వ్యవస్థకి ప్రాబ్లం అయితే, రెండవది మనం చాలా ఎనర్జీ మాట్లాడడంలో మనం వేస్ట్ చేస్తాం. కాబట్టి ముఖం యొక్క మౌనం, మనసు యొక్క మౌనం. మనసు యొక్క మౌనము అంటే ఏ మనసులో అయితే వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అన్నెసరీ థాట్స్ ఉండవో అదే మనసు సైలెంట్గా ఉంటుంది. సైంటిస్టులు కూడా ఏదైనా కనిపెట్టాలంటే ఎక్కడ కనిపెడతారు? సైలెన్స్లోకి వెళ్ళి కనిపెడతారు. సో ఈ నాయిస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుందంటే మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ ఏ విధమైనటువంటి సరైన డెసిషన్ కూడా తీసుకోలేదన్నమాట. కాబట్టి రోజులో కొద్దిసేపు అయినా సరే మౌనం యొక్క అభ్యాసం చాలా ప్రాధాన్యమైనటువంటిది. అంతర్ముఖత అని దీన్ని అంటారు. అంతర్ముఖత అంటే మన ముఖంలో ఉన్నటువంటి పంచేంద్రియాలను కూడా బాహ్య జగత్తు వైపు కాకుండా
అంతర్జగత్తు వైపుకి వాటిని దారి మళ్లించడం. కళ్ళతో నేను ఎప్పుడు పక్క వాళ్ళనే చూస్తున్నాను, ఒక్కసారన్నా నన్ను నేను చూసుకోవాలి కదా. చెవులతో ఎప్పుడు పక్క వాళ్ళ గురించే వింటున్నాను, నా మనసు ఏం చెప్తుందో ఒకసారన్నా వినాలి కదా. నేను ముఖం ద్వారా నేను ఎప్పుడూ పరుల గురించే మాట్లాడుతున్నాను, కానీ నాతో నేను మాట్లాడుకుని నన్ను నేను పలకరించుకుంటున్నానా? మనసా నువ్వు ఎలా ఉన్నావు, బుద్ధి నువ్వు ఎలా ఉన్నావు, శరీరమా నువ్వు ఎలా ఉన్నావు అని మన స్వయం మీద మనకి అటెన్షన్ ఉందా? అదే అంతర్ముఖత అంటే. ఈ 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలని ఏవైతే మనం అంటామో, ఈ జ్ఞానేంద్రియాలని బయట కాకుండా కాసేపన్నా కూడా స్వదర్శనం, స్వయం యొక్క దర్శనంలో మనం సమయం గడపడం, దీన్నే అంతర్ముఖత అని అంటారు. ఎప్పుడైతే మనం ఎంతెంతైతే ఈ అంతర్ముఖత యొక్క అభ్యాసం మనం చేస్తూ ఉంటామో అంతంతగా మన అంతర్వాణి మనకి వినపడుతుంది. ఇప్పుడు యూత్లో చూడండి, యూత్ సూసైడ్ రేట్స్ ఎంత ఎక్కువగా తయారయ్యాయి. ఎందుకు చేసుకుంటున్నారు యూత్ సూసైడ్స్? చెప్పాలంటే ఒకప్పుడు కన్నా ఇప్పుడు వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సెస్, 5 స్టార్ హోటల్ లాంటి లంచ్, టీచర్ పల్లెత్తు మాట అనడానికి వాళ్ళని లేదు. 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ పిల్లలకి మేము ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి భయంకరమైన ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఈ మైండ్ యొక్క నాయిస్ని వాళ్ళకి కంట్రోల్ చేసుకోవడం రావట్లేదు. మనిషి ఏ వయసులో ఎంత కష్టపడాలో ఆ వయసులో వాళ్ళు అలా కష్టపడాలి. ఒకప్పుడు స్కూల్కి భారతదేశం యొక్క ప్రాచీన గురుకుల సాంప్రదాయం ఎలా ఉండేది? ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళారంటే వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఎందుకు పెట్టారు అవి? అప్పట్లో భారతదేశంలో డబ్బు లేదా? ఇప్పటికన్నా అప్పటి భారతదేశం ఇంకా రిచ్గా ఉండేది. ఇప్పుడు భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీ. అప్పట్లో ఇండియా చాలా రిచ్గా ఉండేది. మరి ఎందుకు చేసేవారు వాళ్ళు అవన్నీ? ఎందుకంటే యుక్త వయసు కష్టపడే వయసు. శరీరానికి మనసుకి కష్టం, శ్రమ పెట్టాలి. ఇప్పుడు ఆ శ్రమ అనేది మనం తీసేసాం. వాళ్ళ చేతిలోకి మొబైల్ అనేటువంటి ఒక ప్రపంచాన్ని ఇచ్చాం. అది ఈ అంతర్ ప్రపంచాన్ని పాడు చేస్తోంది. ఈ మైండ్ యొక్క నాయిస్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని కారణంగా వాళ్ళు సరైన థింకింగ్, సరైన డెసిషన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. టీచర్ చిన్న మాట అంటే చాలు, స్కూల్లో వీళ్ళకన్నా పక్క వాళ్ళకి ఏదో వస్తే చాలు, ఆత్మహత్య వరకు వెళ్ళక్కర్లేదు. బెదిరించడం, అలగడం, మాట్లాడకపోవడం, అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు పేరెంట్స్కి తెలియటం లేదు. సో ఈ మైండ్ నాయిస్ అంత డేంజర్ అయినటువంటిది. పడుకోనివ్వదు, ఆకలి అనేటువంటిది చేయనివ్వదు, ఆకలి అనేది అవ్వదు. సో ఇంకా ఫ్రెండ్స్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఏంటేంటో ఒక్కొక్కరికి 2,000 మంది 3,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క స్నేహితుడు మాత్రం ఉండరు. ఆన్లైన్లో ఒక ఫోటో పెట్టారు అంటే నిమిషంలో 1000 మంది లైక్లకు వస్తారు. కానీ రియల్గా వీళ్ళని అభిమానించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. సో ఈ ఫేక్నెస్ అలవాటైపోతుంది మనకి. జీవితంలో ఫేక్గా బతకడం అలవాటైపోతుంది. ఆ ఫేక్ని రియాలిటీగా మనం భ్రమిస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. కాబట్టి రోజులో కొద్దిసేపన్నా ఈ మైండ్ని కాస్త కామ్ చేయడం ఆవశ్యకం. కేవలం స్పిరిచువల్ పీపుల్కే కాదు, ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం. అందుకే అంటారు, కామన్ పర్సన్ రోజుకి 1 గంట మెడిటేషన్ చేస్తే బిజీ పీపుల్ రోజుకి 2 గంటలు చేయాలి అని, వీళ్ళకన్నా వాళ్ళు రెట్టింపు సార్లు చేయాలి అని చెప్పేసి. కాబట్టి మైండ్ని రోజులో కొద్దిసేపన్నా, ఎస్పెషలీ పగలు, ఉదయం సమయాల్లో, తెల్లవారుజామున, రాత్రి పడుకునే ముందు మైండ్ని కామ్గా ఉంచండి. అన్ని డివైజెస్ని పక్కన పెట్టండి. అవేం అవసరం లేదు. ప్రతి వాట్సాప్ మెసేజ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేసి మీతో మీరు, ఓకే, మీతో మీకు గడుపుకోవడం మీకు నచ్చట్లేదు, ఏం చేస్తాం, ఒంటరిగా కూర్చుని బోరు కొడుతుంటే
మీ ఇంట్లో వాళ్ళతో టైం గడపండి. మీరు మీ వైఫ్ చక్కగా పార్కుకి వాక్కి వెళ్ళండి. మీ పిల్లల్ని తీసుకుని బయటికి సైక్లింగ్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా మంచి అలవాట్లే. సో మనతో మనకి సమయం గడుపుకోవడం రాకపోతే స్పెండ్ విత్ ఫ్యామిలీ. స్పెండింగ్ టైం విత్ ద సెల్ఫ్. స్పిరిచువాలిటీ అంటేనే అండర్స్టాండింగ్ ద సెల్ఫ్. స్వయం యొక్క అధ్యయనమే ఆధ్యాత్మికత. కాబట్టి ఆ స్వయంతో మనం ఎక్కడ టైం గడుపుతున్నాం? గడపట్లేదు. కాబట్టి కొద్దిసేపన్నా మనతో మనం సమయాన్ని గడపాలి. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది అధ్యయనం. అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. దాని యొక్క ఎంతో లిటరేచర్ మనకి అవైలబుల్గా ఉంది. ఆన్లైన్లో కూడా చాలా కంటెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీగా కూడా చాలా కంటెంట్ ఉన్నాయి. చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏదో ఒక మంచి ఆర్గనైజేషన్తో నియమితబద్ధంగా అసోసియేట్ అవ్వండి. కొంతమంది పరిగెడుతూ ఉంటారు. ఈ నెల ఒక దగ్గరికి వెళ్తారు, వచ్చే నెల ఇంకో దగ్గరికి వెళ్తారు. అది కూడా ఒక రకమైన వేవరింగే. ఒక ఆధ్యాత్మిక సంస్థకి మనం అడుగు పెట్టామంటే దాని కంప్లీట్ సారం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ దాన్ని మనం ప్రాక్టీస్లోకి మనం పెట్టాలి. అప్పుడే కదా అది మంచిదా చెడా అనేది మనకు తెలుస్తుంది. అందుకే అంటారు కదా, ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు వేస్తే తినబోతూ రుచి ఎందుకు అంటారు. ఎలాగే తింటావు కదా, తిన్నాక నీకే తెలుస్తుంది ఎందుకు ఇన్ని ప్రశ్నలు. ఫస్ట్ మనం చెప్పుకున్నాం, ఆ గ్రీక్ ఫిలాసఫర్ని ఏమన్నారు బౌద్ధ భిక్షువులు, ముందు నీ మైండ్లో ఉన్న ఈ ప్రశ్నలతో నిండిపోయింది నీ మైండ్. ఆ మైండ్ని ముందు ఖాళీ చేయి, అప్పుడు నేను చెప్పింది నీకు అర్థమవుద్ది అని చెప్పారు. అక్కడ ఇది చెప్పారు, ఇక్కడ ఇది చెప్పారు కాదు, అందులోకి మునగాలి. మునిగితే అది ఎంత లోతుందో మనకు తెలుస్తుంది. ఆ లోతు బట్టి నేను ఇంత లోతుకు నేను వెళ్ళగలనా. అందుకే కదా సముద్ర భూగర్భంలోనే మణులు, మాణిక్యాలు, కెంపులు అన్నీ ఉంటాయి. పైన ఏముంటుంది? మనం పడేసిన లేస్ ప్యాకెట్ కవర్లు, కురుకురే ప్యాకెట్ కవర్లు, కోకోకోలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి మీద అంతా. కానీ సముద్ర భూగర్భంలోకి వెళ్తే వజ్రాలు, వైఢూర్యాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, ముత్యపు చిప్పలు ఉంటాయి. కాబట్టి దాంట్లోకి వెళ్ళండి. సిన్సియర్ అటెంప్ట్, ఫ్యాషన్ కోసం కాదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు నా లైఫ్లో నేను సస్టైన్ చేయగలుగుతున్నాను, రియల్గా నేను ఎంత దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిట్లో సమానంగా ఉంటాడు. అది నేను ఎంతవరకు ఉండగలుగుతున్నాను. ఇవాళకి వాళ్ళు తెలిసింది నాకేదో భయంకరమైన వ్యాధి వచ్చింది అని, వెంటనే లబో దిబో అని కొట్టుకుని ఇల్లు వాకిలి అంతా ఏకం చేసి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తున్నానా, లేదంటే ఒక సొల్యూషన్ ఆలోచిస్తున్నానా, నాకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం, దీనికి నేను ఏం చేయాలి, ఏ విధమైన వైద్యం తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ని అలా మార్చుకోవాలి. అలాగ మనం సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం ఆలోచించడం. అందుకని ఏదో ఒక ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయ్యి, అందుకే బ్రహ్మకుమారి సంస్థ పేరే విశ్వవిద్యాలయము. ఇదొక సంస్థ, సత్సంగమో కాదు, ఇది చదువుకునేటువంటి ప్రదేశం. ఆధ్యాత్మికతను త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు ఉదయం మాకు జరిగే మురళీ క్లాసులో అందరూ పెన్ను బుక్కు పట్టుకుని వచ్చి చదువుకుని ఆ మురళి వినిన దాన్ని రోజంతా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళ మురళి నుంచి జ్ఞానం యొక్క ఏ విషయాలు వచ్చాయి, యోగం యొక్క ఏ విషయాలు వచ్చాయి, సేవ యొక్క ఏ విషయాలు వచ్చాయి, అవి నేను నా లైఫ్లో నేను ఎలా ప్రాక్టీస్ చేయాలని నెక్స్ట్ 24 hours కదా ఒక 4 పేజీల హోంవర్క్. మైండ్ ఇంకా దాని మీద బిజీగా ఉంటే వేరే యావిగేషన్స్కి ఎందుకు వెళ్తుంది? అందుకనే చాలామంది డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్ వాటి నుంచి కూడా బయటపడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పడుకునే ముందు మురళి పెట్టుకుని వింటూ ఉంటే ఆ వింటూ మురళి అంటే అదే ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడ మురళి అని అంటాము. ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వింటూ అలా నిద్రలోకి జారిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ నిద్ర ఎంత సుఖమయంగా ఉంటుంది. పేడకలలు ఇలాంటివి అస్సలు రానే రావు. చాలా సుఖమయమైనటువంటి అలౌకిక నిద్ర అనేటువంటిది ఉంటుంది. చిన్నప్పుడు మనం అందరం ఇప్పటికీ కూడా ఎంత పెద్ద అయిపోయినా తల్లి వచ్చిందంటే ఏంటి, తల్లి ఒడిలో ఒకసారైనా తలపెట్టుకు పడుకోవాలనిపిస్తుంది. అమ్మ ఒడి అని దాని పేరే ఉంది. తల్లి ఒడిలో ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లి ఒడిలో ఒకసారి ఇలా తలపెట్టుకు పడుకున్నారంటే ప్రపంచంలోని కష్టాలన్నీ పోయాయి అనిపిస్తుంది.
మరి ఒక తల్లి ఒడే అంత సుందరంగా ఉంటే మరి భగవంతుని ఒడి ఎలా ఉంటుంది? పరమాత్మని ఒడి ఇంకెంత సుందరంగా ఉంటుంది? ఆయన ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు, అన్నిట్లో సాగరుడైన భగవంతుడు మనకి నిజమైన తల్లి తండ్రి. ఆయన ఎల్లప్పటికీ మనకి తల్లి తండ్రి. ఈ దేహంలో ఉండనివ్వండి, ఏ దేహంలో అయినా ఉండనివ్వండి, భగవంతుడే మన నిజమైన తల్లి తండ్రి. మరి ఆయన ఒడిలో తలపెట్టుకుని పడుకుంటే ఇంకెంత సుందరంగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకుని జీవితంలో దాన్ని ఆకళింపు చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 4వది, కంపల్సరీగా మీ పిల్లల్లో మాత్రం దయుంచి ఆధ్యాత్మికత యొక్క బీజాలు నాటండి. నేటి యువతని దారి మళ్లించే సాధనాలు వాళ్ళ చుట్టూ సుడిగుండంలా తిరుగుతూ ఉన్నాయి. కేవలం మొబైల్, సెల్ ఫోన్ మాత్రమే కాదు, ఈవెన్ ఫ్రెండ్స్ ట్యూషన్లకు వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళు పోని ఇదిగా ఉందామన్న చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఉండనివ్వట్లేదు. కాబట్టి దయుంచి వాళ్ళకి చిన్నతనం నుంచే యోగా, మెడిటేషన్, డిసిప్లిన్ దయుంచి చిన్నతనం నుంచి నేర్పించండి. మీ పిల్లలు పెద్దయ్యాక ఐఐటీలు అవుతారో, ఐఏఎస్లు అవుతారో, ఐపీఎస్లు అవుతారో అది మీరు చిన్నతనంలో మీరు నిర్ధారించలేరు. కానీ వాళ్ళని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం మాత్రం 100% మీ చేతిలో ఉంది. బాల్యంలో మనం వాళ్ళకి వేసిన నైతిక విలువల వాల్యూ ఏదైతే ఉందో అది పెద్దయ్యా గుర్తుంటుంది. మాకు బాగా గుర్తు, మా స్కూల్లో మారల్ సైన్స్ అని ఒక పీరియడ్ ఉండేది. వారంలో ఒక రోజు. మాకు స్కూల్లో చెప్పినవన్నీ మర్చిపోయినా ఆ మారల్ సైన్స్లో మా టీచర్స్ మాకు చెప్పిన స్టోరీస్ మాకు ఇవాళకి గుర్తున్నాయి. పెద్దవాళ్ళని గౌరవించడం, పంక్చువాలిటీ తాలూకా ఇంపార్టెన్స్, హార్డ్ వర్క్ తాలూకు ఇంపార్టెన్స్, గ్రీడ్ ఎందుకు ఉండకూడదని చిన్న చిన్న పిట్టకథలు చెప్పేవాళ్ళు. ఆ స్టోరీస్ మాకు ఈ ఏజ్కి కూడా గుర్తున్నాయి. స్కూల్లో చదివిన మ్యాథ్స్, ట్రిగ్నోమెట్రీ, ఫిజిక్స్లు అన్నీ ఎప్పుడో మర్చిపోయాం. కాబట్టి బాల్యంలో వేసినటువంటి మారల్ వాల్యూస్ పెద్దయిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇచ్చేటువంటి నిజమైన ఆస్తి అది. ఆధ్యాత్మికత అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తప్పకుండా అవలంబించాలి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.